తప్పుడు కేసులు పెట్టి వేధించాలనే ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి లేదన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వ వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని ఆరోపించారు. అప్పుడు వైసీపీ నేతలు చేసిన తప్పు వల్లే ఇప్పుడు కేసులు వస్తున్నాయన్నారు. తప్పులు చేసిన వారు కటకటాలు లెక్క పెట్టాల్సిందేనని మంత్రి ఆనం హెచ్చరించారు. ఒక రకమైన నిర్వేదం వచ్చింది వాళ్ళకి. 5 సంవత్సరాల అధికారంలో ఉన్న వ్యవస్థలను భ్రష్టు పట్టించి దిగజారుడు రాజకీయాలతో ఆనాడు ఉన్నటువంటి అనేక మంది పతనావస్థకి వెళ్ళిపోయారు. రాజకీయాల్లో ఇవాళ మళ్ళా కోలుకోలేనటువంటి స్థితికి దిగజారారు. అనవసరమైన కేసులో తప్పుడు కేసులో పెట్టి వేధించాల్సిన అవసరం ఇవాళ కూటమి ప్రభుత్వానికి లేదు. వాస్తవాలని ప్రజల ముందు పెట్టి ఎన్నికల్లో పోటీ చేశాం. 5 సంవత్సరాల్లో మీరు అన్ని వ్యవస్థల్ని దిగజార్చి భ్రష్టు పట్టించారు. వాటన్నిటినీ ప్రజల మధ్యలో పెట్టాం. ఎన్నికల సందర్భాల్లో చెప్పాం, ఈ విధంగా వ్యవస్థలే దిగజారిపోయినాయి. ఈ 5 సంవత్సరాల్లో మాకు అవకాశం ఇవ్వండి అని అంటే కూటమి నాయకత్వాన్ని నమ్మారు, విశ్వసించారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వం బలీయమైనటువంటి వ్యవస్థని ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఇవ్వగలదని నమ్మి 94% ఓట్ బ్యాంక్తో తిరిగి మాకు ప్రభుత్వాన్ని అప్పచెప్పారు. మాకు అక్రమ కేసులు పెట్టాల్సిన అవసరం లేదు.